శ్రీ గురుభ్యో నమ. నమస్కారం అండి. ఈరోజు మన నవరాత్రి ద్వితీయ రోజు ఆరాధించవలసిన బ్రహ్మచారీదేవి మరియు బాలా త్రిపురసుందరీదేవి ప్రత్యేకతలు, పూజా విధానం, ఆరాధన వల్ల వచ్చే ఫలితాలను మనం ఈరోజు తెలుసుకుందాం. నవరాత్రి ద్వితీయ రోజు బ్రహ్మచారిణీ దేవి తపస్సు, ధైర్యము, జ్ఞానము ప్రసాదించే శక్తి స్వరూపిణి. చేతిలో జపమాలలు, కమండలం ఉంటాయి. కుజగ్రహానికి అధిపతిగా ఉంటుంది. పూజించే వారికి విద్య, ఉద్యోగం, వివాహ విజయాలను లభిస్తాయి. కుజదోషాలు నివారణకు కూడా ఈ అమ్మవారిని పూజిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ పూజా విధానం ఇలా ఉంటుంది. స్నానం చేసి గణపతి పూజ అనంతరం ఈ అమ్మవారిని పూజ చేసుకోవాలి. తెల్ల పుష్పాలు, శ్వేత పుష్పాలు సమర్పించాలి. పూజ అనంతరం నైవేద్యము చక్కెర, పాలు, గోధుమలతో చేసిన పదార్థాలను సమర్పించాలి. ఈ అమ్మవారికి జపించవలసినటువంటి మంత్రము ఓం దేవ్యే బ్రహ్మచారిణే నమః అనే మంత్రాన్ని జపం చేసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ అమ్మవారిని పూజిస్తే ఫలితాలు ఇలా ఉంటాయి. ఏమేమి వస్తాయి అంటే ధైర్యము, ఓర్పు పెరుగుతాయి. కుజదోషాలు ఉన్నటువంటి వారికి కుజదోషాలు నివారణ అవుతాయి. వివాహంలో అడ్డంకులు అనేటువంటివి తొలగిపోతాయి. బాలా త్రిపురసుందరీదేవి అవతారం మరి ఎలా వచ్చిందంటే బ్రహ్మచారిణీ దేవితో పాటు ద్వితీయ రోజున కొంతమంది బాలా త్రిపురసుందరీదేవి అని కూడా పూజిస్తారు. బాల్య రూపంలో ఉన్న ఈ దేవి జ్ఞానము, ఆనందము, సౌందర్యము, కాంతి ప్రసాదిస్తుంది. త్రిపురసుందరీదేవి అవతారమైన చిన్నారి ముఖంలో చిన్నారి రూపం దర్శనమిస్తుంది అమ్మవారిది. మరి ఈ రూపం వల్ల కలిగేటువంటిది ఏమిటి? రూప విశేషం ఏమిటి అంటే చిన్నారి బాలిక రూపంలో ఉంటుంది. చేతిలో పాశం ఉంటుంది, అంకుశం ఉంటుంది, పుష్పాలు ఉంటాయి, ఫలాలు ఉంటాయి. సౌందర్యము, సుకుమారత్వానికి ప్రతీకగా అమ్మవారు ఉంటుంది. ఈ బాలా త్రిపురసుందరీదేవిని పూజించడం వల్ల కలిగే ఫలితాలు విద్యాభివృద్ధి బాగుంటుంది, బుద్ధి బాగుంటుంది, జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. ఇంట్లో సౌందర్యము, శాంతి, సౌభాగ్యం కలుగుతాయి. పిల్లలకు ఆరోగ్యము, ఐశ్వర్యం అన్నీ లభిస్తూ ఉంటుంది. ద్వితీయ రోజు రెండవ రోజు బ్రహ్మచారిణి దేవిని ఆరాధించడం వల్ల, బాలా త్రిపురసుందరీ దేవిని ఆరాధించడం వల్ల ధైర్యము, ఓర్పు లభిస్తుంది. అలాగే బాలా త్రిపురసుందరీ దేవిని పూజించడం వల్ల విద్య, ఆనందం, సౌందర్యం, ఐశ్వర్యం కలుగుతుంది. అందువల్ల ఈ రెండు దేవతల ఆరాధనతో మన జీవితంలో శక్తి, శాంతి, శుభాన్ని కలిగిస్తూ ఉంటుంది.